గాక. దేవుని కృప, దేవుని సన్నిధానములో ఇక్కడ ఇది రక్షణ గుట్ట, లక్ష్మాపూర్ గ్రామం. ఇది అడవిలో ఉంటుంది మందిరము. ఊరుకు దగ్గరగా ఉన్న అడవి. ఇవన్నీ కూడా ఊరు యొక్క ఈ అడవి యొక్క అందాలు. ఇదిగో ఇక్కడ కట్టబోతున్న నూతన మందిరం. ఇది ఇక్కడ నుంచి ఈ మందిరానికి చాలా మెట్లు ఉంటవి కింద దాకా ఊరికి వెళ్ళడానికి. దేవుని కృప, ఇక్కడ మందిరము కట్టబడాలని నూతన మందిరం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఇదిగో ఇది ఈ యొక్క అడవి యొక్క ప్రాంతం. ఇక్కడ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనం ప్రార్థన చేసుకున్నాం, దేవుని కృప ఉపవాస ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ నేను ఇదే మందిరం కాడ, ఇదే స్థలంలో నేను రక్షింపబడి, మా సొంత ఊరిది, ఉపవాస ప్రార్థన చేసిన దినాలు ఇక్కడే ఉన్నవి. కాబట్టి నేను చాలాసార్లు, చాలా రోజులు ఎక్కువగా ఉపవాసం చేసినప్పుడు ఈ స్థలం నేను ఎన్నుకునేవాడిని. నేను ఇక్కడ నైట్ ఒక్కడిని పడుకునేవాడిని. అప్పుడు గుడిసి ఉండేది. దేవుని కృప, అది చాలా బాగుండేది. చాలాసార్లు ఈ మందిర విషయంలో దేవుని కృప ప్రార్థన చేశాం. దేవుడు ఈ చక్కటి మందిరం కూడా ఇచ్చాడు. ఇదిగో ఈ నూతన మందిరం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా ఈ యొక్క అడవి యొక్క అందాలు చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. దేవుని కృప, మీరు అందరూ కూడా ఈ మందిరం కొరకు, ఈ స్థలం కొరకు దేవుని ప్రార్థించడానికై పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. మరి మందిరాన్ని మరొకసారి మీరందరూ కూడా మరి చూసి సంతోషపడతారండి. చాలా బాగుంటుంది. అక్కడ నిలబడ్డ ఆయన మా పాస్టర్ గారు సహోదరుడు ఉన్నాడు. మరి ఇది అదిగో ఆ స్థిలువ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేవాడిని. చాలా మోకరించి ఎండాకాలం మోకాల మీద ఉండి ఆ వేడి, ఆ గుండె మీద ప్రార్థన చేస్తూ, దేవా నా జీవితం రక్షించు ప్రభా అని ఎన్నోసార్లు ఏడుస్తూ గడిపిన దినాలు ఇవన్నీ. పాస్టర్ గారు కిందికి వెళుతూ ఉన్నారు. దేవుని కృప, ఇక్కడ మంచి స్థలం. దీని అందరూ కూడా మీరు చూసి సంతోషపడతారని వీడియో తీశాను. మీరందరూ చూసి ఆనందించండి. ఈ నూతన మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్.